అండి అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. ఈరోజు మనము ఇది ఏ ఊరు అనేది ఈ మౌనపురం బోడతండ తిరుమలపాలెం మండలము బోడతండరా? అవును సార్, బోడతండ గ్రామము, అలాగే ఖమ్మం జిల్లా. ఇక్కడ ఉన్నటువంటి రైతు పైరు ఈరోజు తేదీ డిసెంబర్ 15, 2025 అండి. చూడండి ఈ ఎండలో ఇప్పుడు మనకు ఒకటి అవుతుంది కదా, టైము ఒకటి అవుతా ఉన్నది. వీళ్ళ దగ్గర ఎలక్షన్ హడావుడి, ఓటు కూడా అయిపోయింది. ఓటేసి వస్తున్నా సార్, ఓటేసి వస్తా ఉన్నారు. సో అయినా కూడా రండి అన్న అని చెప్పి తోటను ఒకసారి చూద్దాం, ఒకసారి పరిశీలిద్దామని చెప్పి మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇది చూస్తే దగ్గర గనుపులతో విపరీతంగా ఎక్కడ కూడా నల్లెట్టాక లేదండి. కనిపిస్తుందా? ఒకసారి ఇక్కడ ఎత్తి నేను చూపిస్తేట్టు బాగా వస్తుంది సార్. మీరు చెప్పిన మందులే చూడండి సార్. ఎన్ని రోజుల పైరండి ఇది సార్? ఇది చూడండి సార్, ఇప్పుడు 45 రోజులు సార్. ఇది అంటే మీరు మొక్క వేసిన దగ్గర నుంచి చెప్పారా, లేదా నారేసిన దగ్గర నుంచి చెప్పారా సార్? మొక్క వేసిన దగ్గర అయితే 90 రోజులు సార్, నారేసిన దగ్గర 90 రోజులు, మొక్క వేసిన దగ్గర అయితే 40 రోజులు సార్. 40 రోజులు. ఈరోజు తేదీ ఎంత అండి? ఈరోజు సార్ 14వ తేదీ సార్, మా ఓటింగ్ తేదీ. బాగా ఉంటుంది. ఓకే, ఓటింగ్ తేదీ ఎలక్షన్ లా. అవును సార్. తోట అంతా ఇలాగే ఉందా? లోపలికి రాండి సైడ్ కొంచెం చూడండి. ఓకే, ఒకసారి లోపలికి ఇరుగుతుంది ఏమన్నా? ఇరగిద్ది సార్, పర్లేదు. ఇక రైతులు కూడా, నా తోటి రైతులు కూడా కొట్టుకోవాలంటే చూపించాలి. ఇప్పుడు ఎక్కడ కూడా ఇంత నల్లి అనేది లేదు, ఏం లేదు. ఇంత నీటికి రావడానికి నేను తెలుసా మీకు ముందుగా? తెలుసు సార్. ఎలా తెలుసండి సార్? మీ మందులే కొడుతున్నాం సార్ ఎప్పుడు. అంటే నేను చెప్పే ముందులే వాడుతూ ఉన్నా. అసలు ఎలా ఉందంటే ఈ టైంలో కూడా ఎండలో నేను ఒకసారి ఆ పెంటలు చూపించు. ఈ పెంటలు, ఈ ఫ్లవరింగ్ ఇంత నీట్గా ఎలా వచ్చిందండి ఇప్పుడు మీకు? ఇగో సైజ్ మందు కొట్టినా సార్. ఏ మందు చూపించండి ఒకసారి. సార్ ఈ మందు కొట్టినా సార్. గాంధీవానా? గాంధీవా అంటే చోటు. అవును సార్. గాంధీవా అనేది ఎవరిది? ఆర్గానిక్ అర్బన్ రిప్ వాళ్ళది గాంధీవాతో పాటు చోటు, ఈ రెండు పట్టుకోండి. ఎన్ని రోజులు అవుతుంది ఇది కొట్టి? సార్ ఇప్పుడు 5 రోజులు అవుతుంది సార్ కొట్టి. 5 రోజులు అవుతుందా? మీరు ఏమేమి గమనించారండి ఇది కొట్టినాక? కొట్టిన తర్వాత ముడత పోయింది సార్, నల్లి పూర్తిగా పోయింది. మీకు ఇవి రెండు గాంధీవాను తర్వాత చోటు కొట్టిన తర్వాత మీరు ఊహించండి రిజల్ట్. సార్ దీనికంటే పెద్ద పెద్ద తోపుల మందులు దీని మీద రాదు సార్. దీనివల్ల నల్లి పోయింది సార్, మంచి ఇగురు వచ్చింది, పూత కాత చోటుతోటి మంచి. దీనివల్ల ఎలాంటి నల్లులైనా వెళ్ళిపోయింది సార్. మంచి మందు మందులే పోయింది. దీని మీద మందులే కొట్టారు, అయినా బాగలేదు సార్. ఈ రెండు కొట్టినాక హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వస్తుంది సార్. అసలు మీ ఏరియాలలో మీదే టాప్ ఉంది, ఎవరిదైనా ఉందా? అదే ఉంది సార్. మీదే బాగుంది. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మీకైతే ఊహించని విధంగా ఉంది. అసలు ఎప్పుడు చూడలేదు సార్ ఇలాంటి మందు. నేను అసలు మామూలు పని చేయలేదు. అడుగుతున్నారా చుట్టుపక్కల రైతులు? ఇక నన్ను అయితే ఫోన్ చేసి షాప్కు ఫోన్ చేస్తున్నాను మా ఎందుకని ఇది బాగుందని. ఏ మంది తీసుకుపోయి ఏ షాప్లో దొరుకుతుందని. ఇది కొట్టక ముందు ఎట్లాంటి అంటే ముడత కానీ, కొసలు మాడిపోవడం కానీ, పూతల పురుగులు కానీ ఉండేదా సార్? అంత ముందు బాగుంది సార్ నల్లులు గిట్ట. ఇప్పుడు సార్ ఇది ఒక్క నల్లి కూడా చూద్దాం అంటే ఒక్క నల్లులు కూడా లేవు. సూదిలాగా వచ్చినాయి సార్. చూడండి సార్, సూది మొలకలకి దిగుతున్నాయి. సో నల్లులు కూడా చూడండి, ఎంత నీట్గా ఉందో చూడండి. నీట్గా ఎంత నీట్గా వచ్చిందంటే ఈ చిన్న దగ్గర బ్రాంచెస్ చూడండి సార్. బ్రాంచెస్ కూడా చూడండి. ఇది ఒక్కటే చెట్ట, అన్ని చూడండి సార్. అసలు మామూలుగా ఏముంది కదా, అంతా మనం చెప్పే మందులే వాడతారు. మీరు చెప్పే మందులే వాడుతున్నాం సార్. ఏమేమి వాడారండి ఇప్పటి వరకు మీరు? అకిరాను, 3 స్టార్ అదే వాడినా. నెక్సా. ఓకే, ఇదే వాడారు. చూడండి ఇంత నీట్గా రావడానికి. అసలు ఈ తోటను చూస్తుంటే నేనైతే ఈ టైంలో చిట్టాకులతో వచ్చే గ్రోతింగ్ చిట్టాకులతో వచ్చిందన్న. చిట్టి ఆకులు, పెద్ద ఆకులు కాదు. ఆకులు ఏం లేవు. ఏం లేదు సార్. మీ పేరేమన్నారు? రమేష్ సార్. నా పేరు రమేష్. మీ పేరు రమేష్. బోడతండ, తిరుమలపాలెం మండలము, ఖమ్మం జిల్లా. ఎన్ని ఎకరాలు మిరప సాగు చేశారు మీరు? 3 ఎకరాలు వేసిన సార్. 3 ఎకరాలు. 3 ఎకరాలు కూడా ఇలాగే ఉందా? ఇలాగే ఉంది సార్. మొత్తం 3 ఎకరాలు కొట్టారు. 3 ఎకరాలు కొట్టిన. మన గాంధీవాను చోటు ఇవి రెండు కూడా. సో ఒకసారి చూడండి, లాస్ట్ స్ప్రే అదేనా ఇంకేమైనా చేశారా? ఇదే చేసిన సార్. 5 రోజుల క్రితం ఇదే చేశాను సార్. అంతకుముందు బాగా ముడత, నల్లి, మంచి మందులు కొట్టే పని చేయలేదు సార్. కొట్టిన దగ్గర నుండి అసలు అది ఎప్పుడు చూడలేదు సార్ ఇలాంటి మందు నేను. అవునా? అసలు సన్నటి ఎగురు. ఓకే, చూడండి సార్, మంచి కాపు బాగుంది సార్.
లోపలికి వెళ్దాం ఒకసారి. లోపలికి వెళ్ళి రండి సార్. ఇది గెట్టు దగ్గర ఉన్నాము కాబట్టి లోపలికి వెళ్ళి చిన్నగా రండి సార్, కొంచెం అసలు కమ్ముకుంది అసలు తోట. ఓకే అండి, ఇప్పుడు రండి సార్. వెళ్ళండి పదండి సార్ అది వేరే జంపు పోలీసు అది కొట్టినట్టు పనిచేస్తూ చేయదు, కానీ ఇది కొట్టినప్పుడు దగ్గర పనిచేసింది సార్. అంటే సింగిల్ గా వాడారు మీరు దీన్ని, ఈ రెండింటిని. ఈ రెండింటిని సింగిల్ అంటే వేరేది ఏదైనా వాడితే మీకు అది పని చేసిందో ఇది పని చేసిందో అనిపించేది, కానీ ఇదే ఈ రెండే కొట్టినారు సార్. ఇవి రెండు కొట్టడం వలన గాంధీవా అండ్ మన చోటు. సో చూడండి, ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ మనకు నా యాడ ఇరుగుతుందని భయం అవుతా ఉన్నది, కానీ బా అసలు దగ్గర గనుపులతోటి ఎలా కాస్తుందంటే నాకైతే ఈ ఫ్లవరింగ్ చూడండి, ఎండలో తీస్తూ ఉన్నాను. ఫ్లవరింగ్ చోటు వల్ల వచ్చింది, అది సార్ చోటు వల్ల వచ్చింది. సో చూడండి, ఇప్పుడు ఫ్లవరింగ్ మీద కనిపిస్తూ ఉన్నది, నేను ఎండలో తీస్తూ ఉన్నాను. సో బాయ్ అండి.